తెలుసుకోవాలి. వారు ఇంతకుముందే చెప్పారు, 50 సంవత్సరాల క్రితం ఈ ఇండస్ట్రీని అంటరాని ఇండస్ట్రీగా చూసిన సొసైటీ, ఆ సొసైటీలో నాన్నగారు నన్ను ప్రోత్సహించి, నువ్వు దీక్షతో పనిచేస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తావు, పర్వాలేదు ఇండస్ట్రీలోకి రా అని చెప్పడమే కాకుండా తన కూతుర్ని ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి 45 ఏళ్ల క్రితం తను ఇచ్చి పెళ్లి చేశారు. అటువంటి భావం కల ఆయన ఇవాళ పైనుంచి వారు చెప్పినట్టుగా చూసి ఆనందపడుతూ ఉంటారండి. రెండో వ్యక్తి ఎంతోమందికి తను ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఎంతోమందికి హీరోలు అవ్వడానికి ఒక బాట వేసి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన చిరంజీవి గారు, ఆయన్ని కూడా మనం తలుచుకోవాలి. నాకు ఈ ఎగ్జిబిషన్ సెక్టార్ మీద ఒక ఇంట్రెస్ట్ కలగజేసిన నారాయణదాస్ నరం గారు, మన ఏషియన్ ఫిలిమ్స్ వారు, ఆయన తలుచుకోవాలి. ఈ ముగ్గురిని నేను ఈ థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా తప్పనిసరిగా తలుచుకోవాలి. కాగితం పెద్దదే కానీ ఎక్కువ లేదండి ఇందులో, డోంట్ వరీ. హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా చేయాలని సీఎం గారికి అత్యంత కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉందని మనకు అనిపిస్తూ ఉంది. హైదరాబాద్ షుడ్ బి అంటే హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా మీరు చేయాలన్న మీ దృఢ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడు తోడుంటుంది. మీరు అటువంటి ప్రయత్నాల్లోనే ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈ థియేటర్ ప్రపంచంలో 3 పెద్ద బిగ్గెస్ట్ డాల్బీ వారి ఉండగానే చెప్తున్నా, బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ 3 ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంది, అదే ఇది. ఇప్పట్లో ఇండియాలో ఇటువంటి థియేటర్ని పోల్చుకోగలిగిన థియేటర్ ఇంకొకటి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇటువంటి నగరం, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నగరంలో బొడ్డున ఉన్నట్టుగా అవ్వబోతుంది కొన్ని సంవత్సరాల్లో. అటువంటి ఈ ప్రాంతంలో 7 ఎకరాల స్థలంలో ఒక స్టూడియో, ఒక సినిమా థియేటర్ కట్టుకోకుండా నంబర్ ఆఫ్ కమర్షియల్ ఈగా చేసి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు నెలకు వస్తాయి. కానీ నేను పుట్టింది, మా నాన్న పుట్టింది, బన్నీ పుట్టింది, వాళ్ళ అబ్బాయి పుట్టింది ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ నేను వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. సో 4 జనరేషన్లు మేము ఈ ఇండస్ట్రీలో ఉంటూ, ఒక ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి మనం ఇవ్వాలి.